జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం ఈరోజు పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 47% ఓట్లు పోలయ్యాయి. ఇక జూబ్లీహిల్స్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఎగ్జిట్ పోల్స్ అయితే వచ్చాయి. చాలా ఎగ్జిట్ పోల్స్ అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచేటువంటి అవకాశం ఉంది అని స్పష్టంగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఈరోజు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం అయితే పోలింగ్ జరిగింది. సాయంకాలం 6 గంటల సమయానికి 47% ఓట్లు పోలైనట్టుగా తెలుస్తోంది. 6 గంటల దాటినప్పటికీ అంటే కొంతమంది 6 గంటలకు ముందు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం ఇస్తున్నట్లుగా ఈసీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఏంటి మేడం పరిస్థితి ఎలా ఉంది, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఈరోజు మార్నింగ్ నుంచి ఎన్నికల సరళిని కనుక గమనిస్తే పొద్దున్న కొన్ని ఈవీఎంలు మొరాయించినాయి. కొన్ని చోట్ల ఏర్పాట్లు సరిగా లేవు అని చెప్పి కొంతమంది ఓటేయడానికి వచ్చిన వాళ్ళు మాట్లాడిన సందర్భం. ఏది ఏమైనప్పటికీ ఓటర్లు కనీసం 60% 65% పోల్ అవుతుంది అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే బై ఎలక్షన్స్లో ఎప్పుడైనా ఇలా నెక్ టు నెక్ ఉంటుంది, హోరాహోరీ పోరాటం ఉంటుంది. అయితే ఇది ఎలా ఉందంటే స్టార్టింగ్లో కాంగ్రెస్ కొంచెం బాగుంది, మధ్యలో ఎందుకో స్లో అయ్యింది. ఆ టైంలో టీఆర్ఎస్ బాగా పుంజుకుంది, మళ్ళీ కాంగ్రెస్ బాగా ముందుకు వచ్చింది. ఎంత ముందుకు వచ్చినప్పటికీ కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా బాగానే చావోరేవో అన్నట్లు ప్రచారం చేశారు. అసలు వీళ్ళిద్దరూ ఇలా చావోరేవో అన్నట్లు ప్రచారం చేసినందుకు నేను 65% అవుతుంది అనుకున్నాను. 65% ఓటింగు కాల ఎంత అయింది? 47. మహా అయితే క్యూ లైన్లో ఉన్నవాళ్ళు కూడా ఓటేస్తే 50%కి ముక్కి మూలికి 50% అవుతుంది. ఎప్పుడు కూడా 45% దాకా ఎప్పుడు వచ్చిన దాఖలాలు కనిపించలా. ఏంటి పరిస్థితి అంటే ఒకప్పుడైతే 28% అయ్యింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన కోపం వచ్చింది. అసలు ఏంటి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, సినీ ప్రముఖులు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. ఏంటి మరి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎందుకు ఇంత తక్కువ ఓట్లు పోలవుతున్నాయి ప్రతిసారి అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది ఫారిన్లో ఉంటారు. ఇప్పుడు కరోనా తరువాత అంటే అంతకుముందు కరోనా లేనప్పుడు కూడా ఓటింగ్కి రాలా. అదే చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు గారు ఘోష పెట్టేశాడు ఒకసారి. అయితే ఏం తక్కువ చేశాను మీకు, రోడ్లు వేసాను, మంచి రోడ్లు వేసాను, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాను, ఈ జూబ్లీహిల్స్ జనాలకి ఏమొచ్చింది పోయే కాలం అన్నంత ఇదిగా ఆయన మాట్లాడారు. అయినా కానీ ఎవరు పెద్దగా క్లాస్ పీపుల్ ఎవరు బయటకు వచ్చి ఓటింగ్ చేస్తున్నటువంటి దాఖలాలు ఒక్క సినిమా వాళ్ళే వేస్తారండి. సినిమా వాళ్ళలో ఈరోజు చూసుకున్నట్లయితే మాస్ ఎక్కువగా వచ్చి చేశారు కానీ కాబట్టి 50% అయింది. దగ్గర 50% వచ్చింది మాస్ వేయబట్టే. ఏది వీళ్ళందరూ చెవులో ఇల్లు కట్టుకొని ఓటేయండి అని చెప్పినందుకు గాను కాంగ్రెస్ వాళ్ళు, మంత్రులు, సీఎం అందరూ తిరిగారు. కానీ ఎక్కడో ఒక మూల టీఆర్ఎస్కి గెలవను అనే ఒక అపనమ్మకం ఉండి కేసీఆర్ అసలు ఎక్కడ కనీసం పబ్లిక్ అప్పీల్ కూడా చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద లీడరు మాట్లాడిన తర్వాత ఓటేయలేదు అంటే గెలవలేదు అంటే కొంచెం నామర్దాగా ఉంటుంది అనుకున్నారో ఏమో, అందుకని ఆయన రంగంలోకి దింపల. ఇకపోతే కేటీఆర్ కొన్ని ఇంటర్వ్యూల్లో రేవంత్ రెడ్డి ఏం సీఎం, భాగస్వామ్య పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా వచ్చి ఆయనతో పాటు నుంచోలేదు, సమబుజ్జీలు ఎవరూ లేరు, దీన్ని బట్టి అర్థం వ్యవహారం ఏంటో అది ఇది అని చెప్పి మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డిని పలచన చెయ్యాలి అనే ఉద్దేశంతో మాట్లాడితే అవి కాస్త వాళ్ళకే ఎదురుకొట్టినట్టు అనిపించినాయి. ఇప్పుడు వీళ్ళు ఎంత ఎక్కువ మాట్లాడితే రెండో వాళ్ళ గురించి వీళ్ళ ప్రసంగాల్లో ఇదే పొరపాటు రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తారు, కాదని నేను అనను. కాకపోతే అధికార పార్టీ ఎంతైనా సరే
ఇవి ఉప ఎన్నికలు. ఎవరికి వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమో తమ అస్తిత్వం కోసం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో వాళ్ళు పక్కన 2 సంవత్సరాలకి రెఫరెండం అన్నారు. అది చాలా కోపం వస్తుంది ఆయనకి. ఆ మాట నేను కూడా అంగీకరించను ఆ మాటకి. ఎందుకంటే మీరు 10 సంవత్సరాల్లో చేయలేని పనులు 2 సంవత్సరాలు వీళ్ళు ఎట్లా చేస్తారు? పైగా ఆ రోజు మీకు ఖజానా గలగలగలాడుతుంది, ఇవాళ ఖాళీ ఖజానా ఉంది. ఈయన ఏమంటున్నాడు, నాకు అసలు ఇంత ఖాళీ ఖజానా ఉంది అనే సంగతి తెలిస్తే కనుక నేను ఇన్ని హామీలు ఇచ్చేవాడిని కాదు అన్న ధోరణిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నిజానికి అది వాస్తవం కూడా. మీరు ఇంత చేసి 10 సంవత్సరాలు మీరు చేయలేంది 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేస్తాడు? ఆయన దగ్గర ఉన్న మంత్రదండం ఉందా? ఇది ప్రజలు అర్థం చేసుకోరు. ఆ మాత్రం అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళు అందరూ ఓటింగ్కి వచ్చారా అంటే నేను చెప్పలేను. కానీ ఏది ఏమైనా ఎవరెంత పంచారు ఏంటి అనేది మన దగ్గర ఏమీ భూతద్దాలు లేవు, కానీ అందరూ డబ్బులు పంచారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారంగా ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? కాంగ్రెస్కే ఎడ్జ్ ఉందనేది క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే చెప్పాను కదండి, ఏ అధికార పార్టీ అయినా సరే అధికార పార్టీ ఉన్నప్పుడు ఒకంత వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది. అవునన్నా కానీ అధికార పార్టీ ఎడ్జ్ అనేది ఉంటుంది. పైగా ప్రచారం విపరీతమైన ప్రచారం చేశారు. 2 పార్టీలు వాళ్ళు చేశారు. ఇక ఎప్పుడో బీజేపీ వాళ్ళు ఎప్పుడోనే మొదట్లోనే అస్త్ర సన్యాసం చేసేసారు. ఇక్కడ పోటీ మొత్తం వీళ్ళిద్దరి మధ్యలో అన్నట్లుంది. అసలు బీజేపీ వాళ్ళకి ఎలా ఉందంటే అసలు వాళ్ళకి సాంప్రదాయకంగా ఉన్న ఓట్లు వేయించుకోవాలని కూడా దానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేశారని నేను అనుకోవట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ఓట్లు కూడా టీఆర్ఎస్కే పడి టీఆర్ఎస్ గెలవాలి అనేటట్లు ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఇప్పుడు బండి సంజయ్ లాంటి వాళ్ళు ఆయన కేంద్ర మంత్రి అయ్యుండి ఆయన స్థాయిని దిగజార్చుకుని ఆయన మాట్లాడిన మాటలు కొంచెం ఆశ్చర్యంగా ఉన్నాయి. అసలు ఇప్పుడు ఓల్డ్ సిటీ గురించి ఈ ఎలక్షన్స్లో ఓల్డ్ సిటీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది ఎక్కడ? జూబ్లీ హిల్స్లో సమస్యల మీద కదా మాట్లాడాలి. ఓల్డ్ సిటీలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఇంకేంటో చాలా జరిగిపోయినాయి. అక్కడ అమ్మాయిలని ట్రాప్ చేస్తారని చెప్పి, లవ్ జిహాద్ జరుగుతుందని, ఇలా రకరకాలు మాట్లాడేసరికి అది ఎంత వ్యతిరేకంగా వెళ్తుందంటే మనకు ఒక సోయ అయితే ఉండాలి. దాదాపు మైనారిటీ ఓట్లు ఈ నియోజకవర్గంలో దగ్గర 1,00,000 ఓట్లు ఉన్నాయి, పైనే ఉన్నాయి, పైచిలుకున్నాయి. వాళ్ళల్లో ప్రతి ఓటర్కి అది అర్థం కాకపోవచ్చు, కానీ బండి సంజయ్ మాట్లాడింది వాళ్ళ లీడర్లు చెప్పరా? ఎందుకు మన ముస్లింల మీద వీళ్ళకి ఇంత కక్ష అని అనుకుంటారు కదా. మరి ఎందుకు బండి సంజయ్ గారు ఆ విధంగా వ్యాఖ్యానించారో అర్థం కాదు. ఆయనది గురి తప్పిన బాణాలు, శృతి తప్పిన బాణాలాగా ఉన్నాయి ఆయన మాటలన్నీ కూడా. సరే, ఏది ఏమైనా కాంగ్రెస్ గెలుపుకి వీళ్ళందరూ కూడా ఇతోధికంగా సాయం చేశారనే అనిపిస్తుంది. ఈ పైగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి ఏదైతే కలిసి వస్తుంది అనుకున్నారో, ఒక సెంటిమెంట్ ఏదైతే కలిసి వస్తుంది అని అనుకున్నారో ఆ సెంటిమెంటే ఎదురు తిరిగింది వాళ్ళకి. అయితే వాళ్ళు సెంటిమెంట్ బాణం వేయాలి అని అనుకుంటే వాళ్ళ కుటుంబం దానికి ప్రతిగా ప్రతి సెంటిమెంట్ బాణాన్ని ఆ ఫ్యామిలీ వేసింది. ఇప్పుడు వాళ్ళ మదర్ కూడా ఏం చెప్తుంది, గోపీనాథ్ గారి మదర్ ఏం చెప్తుంది, నేనేమన్నా నాకేముంది ఇప్పుడు, నాకేమన్నా డబ్బులు ఇస్తే నాకు ఉపయోగమా? ఈ వయసులో నేనేమన్నా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నానా? నేను అనుకున్నది ఒకటే, నా కొడుకున్నన్నాళ్ళు నేనేం మాట్లాడలా, ఈ కొడుక్కి న్యాయం చేస్తాడని నేను అనుకున్నా, లేడు, న్యాయం జరగట్లేదు నా కొడుక్కి, చనిపోయిన నా కొడుకు న్యాయం చేయలేదు అనుకునే కన్నా బతికున్నామైనా న్యాయం చేయాలి కదా. ఇప్పుడు కొడుకున్నాడు అని నీకు తెలిసినప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో అతని పేరు ఎందుకు ఇన్క్లూడ్ చేయలేదు? నేను దానికోసం పోరాడుతున్నాను తప్పితే వేరే ఏమీ లేదు నాకు అని చెప్తుంది. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాట చాలా రీజనబుల్గా ఉంది. ఇది చాలా ఎఫెక్ట్ ఇచ్చింది అని అనిపిస్తుంది కొన్ని వర్గాల్లో. ఇది కూడా వాళ్ళకి దోహదం చేసిందనే చెప్పొచ్చు. మెయిన్ సునీత అనే క్యాండిడేట్
టీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయి కూర్చుంది. ఇప్పుడు పోనీ ఆమె కాదు, ఇంకెవరున్నారు ఇప్పుడున్న కండిషన్లో? విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ ముద్రే ఉంటుంది తప్పితే విష్ణువర్ధన్ రెడ్డిని చూస్తే హస్తం గుర్తు వస్తుంది. ఇప్పుడు గుర్తు దగ్గరికి వెళ్ళి నవీన్ యాదవ్కి పడతాయి ఓట్లు. అందుకోసం ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి బాణం కూడా పనిచేయదు. అందుకని చాలా ఆలోచించే ఇచ్చారు సునీతకి. వాళ్ళకి మొదట్లో సునీత క్యాండిడేట్ అని వాళ్ళు అనుకోలే. పైగా మేఘనాథ్కి క్యాండిడేట్గా ఇద్దామని కూడా అనుకున్నట్టున్నారు. అందుకని అతను అనుకూలంగా పోస్టర్లు కూడా వేసేసుకున్నాడు. వేసేసుకున్న తర్వాత మేఘనాథ్ స్ట్రేచర్ సరిపోదు, సెంటిమెంట్ పండాలి అంటే సునీతే అనుకుని సునీతను తీసుకుని వచ్చారు. సునీతను తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు శోక సముద్రమైన వీడియోలు పెట్టించారు ఆ పిల్లలిద్దరి చేత, ఆడపిల్లలిద్దరి చేత. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు. సోషల్ మీడియా ప్రయత్నం సోషల్ మీడియా చేసింది విపరీతంగా. సోషల్ మీడియా ఎవరు ఎన్ని చేసినా సరే నా బాధ ఏంటి అంటే ఎవరు గెలుస్తారు అనే దానికంటే కూడా ఇంత ప్రయత్నం చేస్తే 65% కూడా 70% మామూలు పరిస్థితుల్లో అయితే ఇది ఇంత గ్రౌండ్ వర్క్ కనుక వేరే నియోజకవర్గంలో చేస్తే 80, 85, 90% వచ్చిన ఓటింగ్ ఆశ్చర్యపోవక్కర్లా. ఒక్కటే మైనస్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఓటర్లు చాలామంది లిస్టులో ఉన్నవాళ్ళు లేరు. ఉన్నవాళ్ళు కూడా ఫామ్ హౌస్లో ఉంటారు. వాళ్ళు సిటీకి బయటకు వచ్చి ఓటేయరు. 20 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల నుంచి వచ్చి ఓటేయాలని ఎందుకు అనుకుంటారు? అనుకోరు. అలాగే కాకపోతే చాలామంది ఆఫీసులకు వెళ్ళే లోపు కూడా వచ్చి ఓటేసి ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఒకప్పుడు పరిస్థితి అయితే కనుక 20% అయితే కూడా పోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇంత లాగింది అంటే కూడా ఇన్ని వ్యతిరేక పరిస్థితుల్లో కూడా లాగింది అంటే కారణం ఏంటి అంటే ఈ నాయకులు ముమ్మరంగా ప్రచారం చేయటం, డబ్బులు పంచటం, అలాగే చీరలు పంచారని కూడా చెప్పుకుంటున్నారు. ఏ పార్టీ పంచారో నాకైతే తెలియదు కానీ పంచారని చెప్పుకుంటున్నారు. ఈ ఇన్ని ఫ్యాక్టర్స్ తోటి కనీసం 50% పోలింగ్ జరిగింది. ఈసారి ఎలక్షన్కైనా సరే మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనకు ఓటు హక్కు ఉన్నందుకు దానిని వినియోగించుకుంటే బాగుంటుంది అనేది ఈ సందర్భంగా మనం ఆ ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. ఏదైనా గెలుపు నవీన్ యాదవ్దే అని అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.